మన జీవితంలో పౌలు కూడా ఏమని చెప్తున్నాడంటే తిమోతితో ఏమని చెప్తున్నాడంటే, సైనికుడు ఏ విధంగా అయితే తన యజమాని సంతోషపడటాన్ని తలంపు కలిగి ఉంటాడు, రెండోది ఆయన సంతోషపడటం కోసం జీవన వ్యాపారాలు చిక్కుకొనడు. ఈ రోజున నువ్వు కూడా అలాగ ఉండు తిమోతి అని మాట్లాడుతుంది. ఎలా ఉండాలి? సైనికుడిలాగా ఉండాలి. మనం మరి దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనం కూడా ఏం చేయాలంటే జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. జీవన వ్యాపారాలు అంటే అర్థం ఏంటి? జీవన వ్యాపారాలు, మన సెల్ ఫోన్ మనకు ఒక జీవన వ్యాపారం. అవునా కదా? చెప్పండి. సెల్ ఫోను ఈరోజు, టీవీ జీవన వ్యాపారం, సెల్ ఫోను జీవన వ్యాపారం. అంటే జీవన వ్యాపారం అంటే మన జీవితాన్ని దేవుని కోసం, మనకిచ్చిన సమయాన్ని దేవుని కోసం వినియోగించనివ్వకుండా, దేవుని పని చేయనివ్వకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో, దేవుని చిత్తం చేయకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో అది జీవన వ్యాపారం. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నుంచి నేను తప్పించేది ఏదైతే ఉందో దాంట్లో నువ్వు చిక్కుకుపోతున్నావు అని అర్థం. ఆ చిక్కు నుంచి నువ్వేం చేయాలంటే దాన్ని విడిపించుకొని నువ్వు బయటకు రావాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఏ చిక్కు నువ్వు చిక్కుకుంటున్నావు, ఏ చిక్కులో నువ్వు చిక్కుపడిపోతున్నావు, ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా, కొంతమంది ఉంటారండి, ఎన్నో సంవత్సరాలు అవుతుంది ప్రార్థన మొదలుపెట్టి, ప్రార్థనలకు వెళ్ళి, కానీ వారి జీవితం ఎదుగుదల ఉండదు. మీరు మొక్కలు చూడండి. కొన్ని మొక్కలు మరి పంట వేసినప్పుడు కొన్ని చెట్లు బాగా ఎదుగుతాయి, కానీ మరి దాంతో పాటే వేసినటువంటి మొక్కలు చూస్తే ఎదగవు, ఎర్రబారిపోయి ఉంటాయి. ఎందుకు విధంగా కారణం ఏంటి అని అంటే, దానికి ఏదో సమస్య ఉంది, దానికి ఏదో పురుగు పట్టింది, దానికి ఏదో వ్యాధి ఉంది. అప్పుడు ఏం చేస్తాడు రైతు అంటే ఆ పురుగు మందు తీసుకొచ్చి వేస్తాడు. ఆ పురుగు మందు ఎప్పుడైతే వేస్తాడో, ఆ పురుగు మందు వేసినప్పుడు ఆ పురుగు చచ్చిపోతుంది. అప్పుడు మళ్ళా ఇది జీవాన్ని పోసుకొని మళ్ళీ ఎదుగుదల ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును.